సృష్టి ప్రళయ రూపాలైన వికారాలన్నీ కూడా అతని నుండే పుడుతున్నాయి, అతనిలోనే లీనమవుతున్నాయి. అటువంటి కారణ స్వరూపుడికి నమస్కారం. యో నిషన్నో భవేద్రాతో దివా భవతి విస్తృత ఇష్టానిష్టమ్య చ ద్రష్ట్యా తస్మై ద్రష్టాత్మనే నమః. అతడు రాత్రిపూట మేలుకొని ఉంటాడు, పగటిపూట సాక్షిభూతుడై నిలిచి ఉంటాడు, ఎల్లప్పుడూ ఇష్టానిష్టాలను చూస్తూ ఉంటాడు. అటువంటి ద్రష్టకి నమస్కారం. అకుంఠం సర్వకార్యేషు ధర్మకార్యార్థముచ్యతం వైకుంఠస్య చ తద్రూపం తస్మై కార్యాత్మనే నమః. సర్వకార్యాల్లోనూ కూడా అడ్డు లేకుండా ధర్మకార్యాల కోసం ప్రయత్నిస్తూ వైకుంఠ రూపం గల కార్యాత్ముడికి నమస్కారం. త్రిహ సప్త కృత్వో యః క్షత్రం ధర్మవ్యుత్క్రాంత గౌరవం క్రుద్ధో నిజఘ్నే సమరే తస్మై క్రౌర్యాత్మనే నమః. క్షత్రియ సముదాయాన్ని 21 సార్లు చంపినవాడు పరశురాముడు. అటువంటి ఆ క్రౌర్యాత్ముడికి నమస్కారం. అన్నీ ఆయన రూపాలేగా. పరశురాముడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమే కదా. విభజ్య పంచతాత్మానం వాయుర్భూత్వా శరీరగః యశ్చేష్టయతి భూతాని తస్మై వాయువాత్మనే నమః. తనను 5 భాగాలుగా విభజించుకొని వాయువుగా శరీరంలో ఉండి సర్వప్రాణుల్ని కదిలించే వాయురూపుడికి నమస్కారం. యుగేష్వావర్తతే యోగై మాసచ్చేన సహాయనై సర్గ ప్రళయయో కర్త తస్మై కాలాత్మనే నమః. మాసాలు, ఋతువులు, అయనాలు అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం, సంవత్సరాలు అనే విభాగాలతో ఆయా యుగాల్లో యోగ బలంతో మళ్లీ మళ్లీ వస్తూ సృష్టికి ప్రళయానికి కూడా తానే కర్త అయిన ఆ కాలాత్ముడికి నమస్కారం. బ్రహ్మవక్త్రం భుజౌ క్షత్రం కృత్రమూరూదరం నిశః పాదౌ యస్యాశ్రితా శూద్రా తస్మై వర్మాత్మన్నాత్మనే నమః. ఆయన ముఖమే బ్రాహ్మణులు, ఆయన భుజాలే క్షత్రియులు, ఆయన తొడలే వైశ్యులు, ఆయన పాదాలే శూద్రులు. అటువంటి వర్ణాత్ముడికి నమస్కారం. యస్యాగ్నిరాస్యం జౌర్మూర్ధ కన్నాభిశ్చరణౌ క్షితి సూర్యశ్చక్షుర్దిశః శ్రోత్రే తస్మై లోకాత్మనే నమః. అతని ముఖమే అగ్ని, తల స్వర్గం, బొడ్డు ఆకాశం, పాదాలు భూమి, కన్ను సూర్యుడు, దిక్కులు చెవులు. అటువంటి లోకస్వరూపుడికి నమస్కారం. పరః కాలాత్పరో యజ్ఞాత్ పరాత్పరతరశ్చ యః అనాదిరాదిర్విశ్వస్య తస్మై విశ్వాత్మనే నమః. అతను కాలం కన్నా కూడా పరుడు, యజ్ఞం కన్నా పరుడు, పరం కంట పరమైన వాడు. అతనికి ఆది లేదు, కానీ విశ్వానికి మాత్రం అతనే ఆది. అటువంటి విశ్వాత్ముడికి నమస్కారం. విషయే వర్తమానానాం యంతే వైశేషికైర్గుణై ప్రాహుర్విషయ గోప్తారాం తస్మై గోప్త్రాత్మనే నమః. అతడు విషయాల్లో ప్రవర్తించే వాళ్ళని అనాదరించి విశేష గుణాల చేత విషయాన్ని రక్షిస్తాడని చెబుతారు. ఆ రక్షక రూపుడికి నమస్కారం. అన్నపానేంధనమయ రసప్రాణ వివర్ధన యో ధారయతి భూతాని తస్మై ప్రాణాత్మనే నమః. అతడు అన్నము, నీరు అనే వాటిని ఇంధనాలుగా చేసుకొని రసాన్ని, ప్రాణాన్ని వృద్ధి పొందిస్తూ సర్వభూతాల్ని కూడా ధరిస్తాడు. అటువంటి ప్రాణరూపుడికి నమస్కారం. ప్రాణానాం ధారణార్థాయ యోన్నం భుంక్తే చతుర్విధం అంతర్భూత
పశ్చత్యగ్ని తస్మై శాకాత్మనే నమః. భూతములు అంటే మనం అనుకునే దయాలు భూతాలు కాదు, ప్రాణులన్నింటినీ భూతములు అంటారు. ప్రాణాలను రక్షించడానికి 4 విధాలైన అన్నాన్ని తింటూ దేహంలో జఠరాగ్ని అయి దాన్ని జీర్ణింపచేసే పాకశాసనుడికి నమస్కారం. పింగేక్షణ సటం యస్య రూపం దంశ్రా నఖాయుధం దానవేంద్రాంతఃకరణం తస్మై తృప్తాత్మనే నమః. పచ్చటి రంగు గల కళ్ళు, జూలు కరిగి కోరలు గోళ్లు ఆయుధాలై రాక్షస రాజు హిరణ్యకశిపుని సంహరించే ఆ నరసింహమూర్తికి నమస్కారం. ఎన్న దేవాన గంధర్వాన దైత్యాన జదానవ తత్వతో హి జానంతి తస్మై సూక్ష్మాత్మనే నమః. ఆయన్ని దేవతలు గాని గంధర్వులు గాని దైత్యులు గాని దానవులు గాని తాత్వికంగా తెలుసుకోలేరు. అటువంటి సూక్ష్మ రూపుడికి నమస్కారం. రసాతలగత శ్రీమాన్ అనంతో భగవాన్ విభూ జగద్ధారయతే కృష్ణం తస్మై వీర్యాత్మనే నమః. సర్వవ్యాపకుడైన భగవానుడు అనంతుని రూపంలో పాతాళానికి వెళ్లి జగత్తునంతా ధరించాడు. ఆ వీర్య రూపుడికి నమస్కారం. యో మోహయతి భూతాని స్నేహపాశానుబంధరై సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః. సృష్టి పరంపరను రక్షించడానికి ప్రాణులన్నింటినీ కూడా స్నేహమనే పాశాలతో మోహపెట్టే ఆ మోహరూపుడికి నమస్కారం. ఆత్మజ్ఞానమిదం జ్ఞానం జ్ఞాత్వా పంచస్వస్థితం యం జ్ఞానేనాభిగచ్చంతి తస్మై జ్ఞానాత్మనే నమః. కోశాలు 5 ఉన్న ఈ జ్ఞానమయమనే ఆత్మజ్ఞానమని తెలుసుకుని జ్ఞానమయ కోశాన్ని విద్వాంసులు ఆ జ్ఞానంతో ఆయన్ని చేరుతున్నారు. అట్టి జ్ఞానస్వరూపుడికి నమస్కారం. అప్రమేయ శరీరాయ సర్వతో బుద్ధిచక్షుషే అనంత పరిమేయాయ తస్మై దివ్యాత్మనే నమః. ఊహకు కూడా అందనంత శరీరము, అంతటా వ్యాపించే బుద్ధి ఇంద్రియాలు నీలో ఉన్నాయి. అంతేకాదు శబ్దాది విషయాలన్నీ నీలోనే ఉన్నాయి. అటువంటి ఆ దివ్యాత్ముడమైన నీకు నమస్కారం. జటినే దండినే నిత్యం లంబోదర శరీరినే కమండలు నిశంగాయ తస్మై బ్రహ్మాత్మనే నమః. అతడు సదా జడలు దండం వేలాడేంత పొట్టగల శరీరం ధరిస్తాడు. అతని కమండలువే అతనికి అమ్ముల పొది. అటువంటి బ్రహ్మాత్ముడికి నమస్కారం. శూలినే త్రిదశాశాయ త్రయంబకాయ మహాత్మనే భస్మ దిగ్ధాంగలింగాయ తస్మై రుద్రాత్మనే నమః. శూలం ధరిస్తాడు. దేవతల ప్రభు 3 కళ్ళు గలవాడు. భస్మం పూసుకున్న శరీరం చిహ్నంగా గలవాడు. అటువంటి రుద్ర రూపుడికి నమస్కారం. అంటే అన్నీ ఆయనే. ఆయనలో నుంచే కదా రుద్రుడు వచ్చింది, ఆయనలో నుంచే కదా బ్రహ్మ వచ్చింది కదా. ఆయన బొడ్డులోంచి బ్రహ్మ వస్తే బ్రహ్మ రుద్రుణ్ణి సృష్టించాడు. అలా ఒక్కటే అయినా ఆయన అనంతం అవ్వాలని అనేక రూపాలుగా ఆయనే మారాడు. అందుకోసమే శివుడుగా కూడా స్తుతిస్తున్నాడు భీష్ముడు అన్నమాట. చంద్రార్ధకృత శీర్వాయ వ్యాలయజ్ఞోపవీతినే పినాక శూలహస్తాయ తస్మాద్ ఉగ్రాత్మనే నమః. ఆయనకు అర్ధచంద్రుడు శిరస్సు మీద ఉన్నాడు. సర్పాలు యజ్ఞోపవీతంగా ఉన్నాయి. పినాకమనే ధనస్సుని శూలాన్ని చేతిలో ధరించిన ఉగ్రరూపుడికి నమస్కారం. సర్వభూతాత్మ భూతాయ భూతాది నిధనాయ చ అక్రోధద్రోహ మోహాయ తస్మై శాంతాత్మనే నమః. సర్వ ప్రాణులకి ఆత్మరూపుడు. అక్కడ తీర్థం తీసుకోండి, తీర్థం ప్రసాదం. సర్వభూతాత్మ భూతాయ భూతాది నిధనాయ చ అక్రోధద్రోహ మోహాయ తస్మై శాంతాత్మనే నమః. సర్వ ప్రాణులకి ఆత్మస్వరూపుడు అతడు. ప్రాణుల జనన మరణాలకు కారణమైన వాడు. ఆయనలో క్రోధం గాని ద్రోహం గాని మోహం గాని లేవు. అటువంటి శాంతస్వరూపుడికి నమస్కారం. యస్మిన్ సర్వం యతః సర్వం యః సర్వే సర్వతశ్చయః యస్య సర్వమయో నిత్యం తస్మై సర్వాత్మనే నమః. సర్వం తనలోనే ఉన్నవాడు, అన్నీ తన నుండే ఇచ్చేవాడు, అన్నీ తానైనవాడు, అంతా తనే అయినవాడు.
సదా సర్వమయుడు ఆయన అటువంటి సర్వాత్ముడికి నమస్కారం. విశ్వకర్మన్ నమస్తేస్తు విశ్వాత్మన్ విశ్వసంభవ అపవర్గోపి భూతానాం పంచానాం పరతస్థిత. ఓ విశ్వకర్మ నమస్కారం అయ్యా. విశ్వాత్మ విశ్వసంభవ నిత్య ముక్త స్వరూప పంచభూతాలకు ఆవల ఉండే దేవా నీకు నమస్కారం అయ్యా. నమస్తే త్రిషు లోకేషు నమస్తే పరతస్త్రిషు నమస్తే దిక్షు సర్వాసు త్వమి సర్వమయో నిధి. ముల్లోకాల్లో ఉండే నీకు నమస్సులు, 3 లోకాలకు ఆవులు ఉండే నీకు నమస్సులు, అన్ని దిక్కుల్లో ఉండే నీకు నమస్కులు. సర్వమయమైన నిధివయ్యా నువ్వు. నమస్తే భగవన్ విష్ణో లోకానాం ప్రభవాప్యయ త్వమి కర్తా హృషికేశ సంహర్త చాపరాజిత. ఓ విష్ణు భగవానుడా, లోకాల ఉత్పత్తి వినాశనాలకు కారణమైన వాడా, ఓ హృషికేశ నువ్వే కర్తవి, నువ్వే సంహర్తవి, పరాజయం ఎరుగని నీకు నమస్కారమయ్యా. నహి పశ్యామి తే భావం దివ్యం హి త్రిషువర్త్మసు త్వాంతు పశ్యామి తత్వేన యత్తే రూపం సనాతనం. ముల్లోకాల్లో దివ్యమైన నీ భావాన్ని చూడలేనయ్యా. నీ సనాతన రూపం మాత్రం యథాతథంగా చూస్తున్నాను. దివంతే శిరసా వ్యాప్తం పద్భ్యాం దేవీ వసుంధర విక్రమేణ త్రయాలోక పురుషోస్తి సనాతన. నీ శిరస్సు ఆకాశాన్ని, పాదాలు భూమిని, విక్రమం ముల్లోకాల్ని ఆక్రమించిందయ్యా. అటువంటి సనాతన పురుషుడు నీవు. దిశో భుజ రవిశ్చక్షుర్వీర్యే శుక్ర ప్రతిష్ఠిత సప్తమార్గ నిరుద్ధాస్తే వాయోరమిత తేజస. నీ భుజాలే దిక్కులు, సూర్యుడు కన్ను, నీ వీర్యమందు శుక్రుడు నిలుస్తాడు. అమిత తేజస్సు గల వాయుస్వరూపుడవు నీవే. అతసి పుష్ప సంకాశం పీతవాస సమచ్యుతం ఏ నమస్యంతి గోవిందన్న తేషాం విజతే భయం. అవిసె పువ్వు వంటి రంగు కలిగి పట్టుబట్ట ధరించిన అచ్యుతుడి నమస్కరించే వారికి అసలు భయం అనేదే ఉండదయ్యా. ఏ గోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధావభృతేన తుల్య దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామీన పునర్భవాయా. కృష్ణుడికి చేసిన ఒకే ఒక నమస్కారం 10 అశ్వమేధయాగాలు చేసిన తర్వాత చేసే అవభృత స్నానం వంటిది సుమా. అయితే కృష్ణుడికి చేసే నమస్కారంలో ఒక విశేషం ఉంది. ఏమిటయ్యా అదంటే 10 అశ్వమేధాలు చేసిన వాడు కూడా మళ్ళీ పుడతాడు గాని కృష్ణుడికి నమస్కరించిన వాడు మాత్రం మళ్ళీ వాడికి పునర్జన్మ లేదు, వాడికి మోక్షమే. కృష్ణవ్రత కృష్ణమనుస్మరంత రాత్రో చ కృష్ణం పునరుద్ధితాయే తే కృష్ణదేహా ప్రవిశంతి కృష్ణం ఆద్యం యథా మంత్రహుతం హుతాసే. కృష్ణ భక్తులై నిద్రించినా లేచినా కృష్ణుని స్మరిస్తూ ఉండేవారు ఆ కృష్ణుడి యొక్క దేహాన్నే పొందుతారంటే ఆయనలో ఐక్యమైపోతారు. మంత్రంతో హోమం చేసిన నెయ్యిలాగా కృష్ణదేహులై కృష్ణులో ప్రవేశిస్తారు. నమో నరక సంత్రాస రక్షామండలకారిణే సంసారం నిమ్నగా వర్త తరికాస్తాయ విష్ణవే. నరక భయం కలిగిన వారికి కృష్ణుడు రక్షణ చక్రం ఏర్పరుస్తాడు. సంసారం అనే నదుల సుడులలో చిక్కుకున్న వారికి చుక్కాని అయిన విష్ణువుకి నమస్కారం. నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ శ్లోకం బహుపరిచారంలోకి వచ్చింది. ఇది భీష్ముడు స్తుతించిన శ్లోకం అన్నమాట కృష్ణ భగవాను. ఏమిటది? నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రహ్మణ్యులకు దేవుడు, గోబ్రాహ్మణులకు హితుడు అయి లోకానికంతటికీ హితం చేసే ఆ కృష్ణుడికి, ఆ గోవిందుడికి నమస్కారం. ప్రాణకాంతారపాధేయం సంసారోచ్ఛేదభేషజం దుఃఖశోక పరిత్రాణం హరినిచ్చక్షరద్వయం. హరి అనే 2 అక్షరాలు అడవిలో వెళ్లే ప్రాణులకు దారిలో ఖర్చు చేసే ధనం వంటివేవి. సంసారం అనే రోగాన్ని పోగొట్టే మందు అది. దుఃఖం నుండి శోకం నుండి రక్షించే అక్షరాలు అవి 2. యథా విష్ణుమయం సత్యం యథా విష్ణుమయం జగత్ యథా విష్ణుమయం సర్వం పాప్మార్మే నశ్యతాం తదా.
సత్యం విష్ణుమయమైనట్లుగా, జగత్తు విష్ణుమయమైనట్లుగా, సర్వము విష్ణుమయమే అయినట్లు నా పాపం కూడా అలానే నశించుగాక. త్వాం ప్రపన్నాయ భక్తాయ గతిమిష్టాంజిగీషే యక్షేయ పుండరీకాక్ష తద్యాయస్వ సురోత్తమా. అయ్యా కృష్ణ, నిన్ను శరణు వేడిన భక్తుణ్ణి నేనయ్యా. భీష్ముడు అంటున్నాడు, అభీష్టమైన గతిని పొందాలని అనుకుంటున్నా నేను. నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని నీవే ధ్యానించు కృష్ణ. ఇది విద్యా తపోయోని అయో నిర్విష్ణురీడిత వాద్యజ్ఞేన అర్చితో దేవ ప్రియతాం మే జనార్దన. ఆ విష్ణుమూర్తి విద్యకి తపస్సుకి జన్మస్థానం, కానీ ఆయనకు మాత్రం ఎవరు జన్మనివ్వలేరు. ఆ విష్ణువు ఇప్పుడు వాక్కు అనే యజ్ఞంతో నా చేత ఆరాధింపబడ్డాడు. నన్ను జనార్దనుడు అనుగ్రహించుగాక. నారాయణం పరబ్రహ్మ నారాయణ పరంతప నారాయణ పరోదేవా సర్వన్నారాయణ సదా. నారాయణుడే పరబ్రహ్మ, తపస్సంతా నారాయణ పరమే, నారాయణుడే పరమదైవం, సదా నారాయణుడే సర్వము కూడా. వైశంపాయన ఉవాచ ఏతవదుక్త్వా వచనం భీష్మ తద్గత మానస నమ ఇచ్చేవ కృష్ణాయ ప్రణామం అకరోత్తదా. వైశంపాయనుడు చెప్తున్నాడు. ఇలా చెప్పి భీష్ముడు ఇలా స్తుతించి కృష్ణుణ్ణి తన మనస్సులో నిలుపుకొని ఆ కృష్ణుడికి నమస్కారం చేశాడు. అభిగమ్యతు యోగేన భక్తిం భీష్మస్య మాధవ త్రైలోక్య దర్శన జ్ఞానం దివ్యం దత్వా యయో హరి. భీష్ముని భక్తిని యోగ మార్గంలో తెలుసుకుని కృష్ణుడు అతన్ని యోగ మార్గంలోనే చేరుకొని భీష్ముడికి ముల్లోకాలు దర్శింపగల దివ్య జ్ఞానం ఇచ్చి మళ్ళీ తనలో తాను చేరాడు. తస్మిన్ను పరితే శబ్దే తతస్తే బ్రహ్మవాదిన భీష్మం భాష్పకంఠ సమార్చున్ మహామతిం. భీష్ముడు మాట్లాడటం చాలించేసరికి బ్రహ్మవాదులందరికీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి, కంఠాలు బొంగురుపోయాయి. అలాగే పూడిపోయిన కంఠాలతో మహామతి అయిన భీష్ముడిని ప్రశంసించారు. తేస్తువంతస్య విప్రాజ్ఞ కేశవం పురుషోత్తమ భీష్మంచ శనకై సర్వే ప్రశంసు పునః పునః. విప్రవరేణ్యులంతా కూడా పురుషోత్తముడైన కేశవుణ్ణి స్తుతించారు. పునః పునః భీష్ముని అందరూ కూడా ప్రశంసించారు. విదిత్వా భక్తి యోగంతో భీష్మస్య పురుషోత్తమ సాహసోద్ధాయ సంహృష్ట యానమేవాపజ్యత. పురుషోత్తముడు భీష్ముని భక్తి యోగాన్ని యోగ శక్తితోటే తెలుసుకుని సంతోషంతో వెంటనే రథమెక్కాడు. కేశవ సాత్వికశ్చాపి రథేనైకేన జగ్మతు అపరేణ మహాత్మానో యుధిష్ఠిర ధనంజయో. కేశవుడు సాత్వికి ఒకే రథం మీద వెళ్లారు. మరో రథం మీద ధర్మజుడు అర్జునుడు వెళ్లారు. భీమసేనో యమౌ చోభో రథమేకం సమాశ్రిత కృపో యుయుత్సుతస్య సంజయశ్చ పరంతప. భీముడు నకుల సహదేవులు ఒక రథం ఎక్కారు. కృపుడు యుయుత్సుడు సంజయుడు ఇంకొక రథం ఎక్కాడు. తే రథైర్నగరాకారై ప్రయాత పురుషర్షభ నేమి ఘోషేన మహతా కంపయంతో సుందరాం. పెద్ద నగరాల వంటి రథాలెక్కి చక్రఘోషతో భూమిని దద్దరిల్ల చేస్తూ ఆ పురుష పుంగులు బయలుదేరారు. తతో గిరహ పురుష వరస్తవాన్విత విజేరితాపతి సుమనా సశుశ్రువే కృతాంజలిం ప్రణతమధా పరంజనం సకేశిహో ముదితమనాభ్యనందత. తోలో కృష్ణాదుల స్తోత్రాలతో నిండిన విప్ర మాటలు ఆ కృష్ణుడు మంచి మనస్సుతో ఆలకించాడు. అంజలించి నమస్కరించే జనులకు సంతోషించి అభినందించాడు. అయితే శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి భీష్మస్తవరాజే 47 ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 47వ అధ్యాయం. రేపు మనం 48వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.